హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి విజయవాడ ప్రాపర్టీస్ అండి. ఫ్రెండ్స్, నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ ద్వారా ఇంకో 10 మందికి నా ఛానల్ చేరుతుందండి. అలాగే నా నోటిఫికేషన్లన్నీ కూడా మీకు వస్తాయి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుందండి. ఫ్రెండ్స్, వీడియోలో చూసుకున్నట్లయితే హైవే ఫేసింగ్ అండి. నేషనల్ హైవే నుంచి 1 కిలోమీటర్లో మన సిఆర్డీ వెంచర్స్ ఉన్నాయండి. గజం వచ్చేసి 6,000లో ఉందండి, 5,500లో ఉందండి. అలాగే కమర్షియల్ బిట్లు కూడా ఉన్నాయండి. చూడండి, రోడ్డు వచ్చేసి మనకి 80 అడుగుల మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి. మనం ఇక్కడ షాపులు పెట్టుకోవచ్చు, రెస్టారెంట్లు కట్టుకోవచ్చు, పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇంకా మనకి ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, విల్లా కట్టవచ్చు, గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చు అండి. అన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇది బస్ రూట్ అండి, మెయిన్ రోడ్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ మనకి అన్ని విధాలుగా ఫ్లాట్లు ఉన్నాయండి. కాబట్టి ఈ వెంచర్లో అయితే 99,000 కడితే మనకి ఫ్లాట్ వచ్చేస్తుందండి. బ్యాంక్ లోన్ ఉంది కాబట్టి ఓన్లీ మీరు 99,000 కడితే చాలండి, మీకు ఫ్లాట్ వచ్చేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి అందుకే త్వరగా చూడండి. మీకు ఒకసారి సైట్ చూడండి, మేమే ఫ్రీ విజిట్ పెడతామండి. కాబట్టి ఒకసారి చూడండి, మీకు నచ్చితే ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన వెంచర్లో డెవలప్మెంట్ కానీ స్టార్ట్ అయ్యాయంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఇది మనకి 8,000 దాకా వెళ్తుందండి. కాబట్టి ఇప్పుడు తక్కువలో పెట్టాము. మొన్ననే కొత్త వెంచరు ఫ్రెండ్స్, అందరూ వచ్చారు చూడండి, కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ. ఇళ్ళ పక్కన ఇళ్ళ కానుకోనండి, మెయిన్ రోడ్ ఫేసింగ్ ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి చూడండి, మీకు నచ్చితే ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడే మనకి కమర్షియల్ బిట్లు కూడా ఉన్నాయండి. మనకి ఇక్కడ అన్ని విధాలుగా ఉపయోగపడతాయండి షాపులకి. అలాగే రోడ్డు ఫేసింగ్ కాబట్టి మీరు ఏది పెట్టుకున్నా వెళ్ళిపోతాయండి, బస్ రూట్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వెంచర్లో ఇవన్నీ వచ్చి కూడా మనకి నందిగం దగ్గరలోనండి, నేషనల్ హైవేకి 1 కిలోమీటర్ కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి చూడండి, మీకు నచ్చితే ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కూడా కాల్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, థ్యాంక్ యూ.